హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ బాను. మనకి ఎల్ఎన్టీ ట్రైనింగ్ అనేది నెక్స్ట్ 17th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకొక 7 days లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎక్స్వేటర్ ట్రైనింగ్ అంటే అది ఎక్స్వేటర్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది 17th నుంచి నెక్స్ట్ బ్యాచ్. సో ఈ మంత్ లోనే ఇది 21 days ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో మీకు టోటల్ గా ₹1 కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. టోటల్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఎల్ఎన్టీ సర్టిఫికేట్స్ ఇస్తారు మీకు. అలాగే సో దీంట్లో నేను చెప్పేది ఏంటంటే టోటల్ గా 21 days ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో మీరు ఇంత ముందు ఎలా ఉన్నారు అనేది అనవసరం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీది ఏదైతే మీ బిహేవియర్ ఉంటుందో అది కొంచెం చాలా నీట్ గా ఉండాలి. ఎందుకంటే అక్కడ మనకి ఎల్ఎన్టీ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి సో దాంట్లో మనకి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మన బిహేవియర్ కానీ మన డ్రెస్సింగ్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ చాలా నీట్ గా ఉండేటట్టు ఫస్ట్ మనం అలా ఉండకపోయినా కానీ నెక్స్ట్ మనం అలా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత మనం దాన్ని ఆ 21 days మనం అలాగే ఫాలో అవ్వాలి. సో దీనిలో మీకు ఎక్స్వేటర్ ట్రైనింగ్ అనేది 21 days లో ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఒక జూనియర్ ఎక్స్వేటర్ ఆపరేటర్ అనే సర్టిఫికేట్ వస్తుంది. సో ఈ ట్రైనింగ్ అనేది టోటల్ గా ఫ్రీ. ఫుడ్, రూము, ట్రైనింగ్ అనేది ఈ 3 అనేది మీకు ఫ్రీ. దీంట్లో నేను క్లారిటీగా చెప్పేది ఏంటంటే సాటర్డే ప్రతిరోజు నైట్ అనే మీలు మీరు బయట తినాల్సి వస్తుంది. సో మార్నింగ్ 9 AM కి మధ్యాహ్నం 1 PM కి మీల్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక నైట్ మీల్ మనం హాస్టల్కి వెళ్ళిన తర్వాత మనకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హాస్టల్లో మీల్ అనేది ఒక నైట్ టైంలో మీరే అది మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం మిగతా 2 times అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సండే కూడా లీవ్ ఉంటుంది కాబట్టి సండే మనకి టోటల్గా 2 Sundays 3 Sundays అలా రావచ్చు కాబట్టి ఆ ఒక్క రోజు మీరు కవర్ చేసుకోవాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం సండే లీవ్ ఉంటుంది. సాటర్డే హాఫ్ డే ఉంటుంది. సో సాటర్డే అనే రోజు 2 times మీల్ అనేది తినేసి మనం బయటకు వస్తాం కాబట్టి దాంట్లో వరకు మనకి ఎలాంటి ఇది ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే ఈ 21 days అనేది మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. సార్ వాళ్ళతో చెప్పించుకోకుండా మీరు ఇలా ఉన్నారు ఇలా ఉండకూడదు అనేది చెప్పించుకోకుండా ట్రైనింగ్ అనేది మీరు చాలా నీట్ గా చేయాలని నేను కోరుతున్నాను మిమ్మల్ని. అలాగే దీనికి సంబంధించిన జస్ట్ మీరు ఆధార్ కార్డ్ ఒకటి సెండ్ చేస్తే నాకు నా నెంబర్ పెడుతున్నా పైన ఆ నెంబర్ కి సెండ్ చేస్తే ఇది జస్ట్ ఒక 15 members వరకే అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా మనకి బ్యాచ్ కి 15 మంది అలా వెళ్తున్నారు. సో నా సైడ్ నుంచి. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే మీరు జస్ట్ నాకు ఆధార్ కార్డ్ సెండ్ చేస్తే ఆధార్ కార్డ్ అనేది నేను సార్కి సెండ్ చేస్తాను. సో వాళ్ళు మీకు కాల్ బ్యాక్ అనేది ఖచ్చితంగా చేస్తారు. సో మీరు ట్రైనింగ్ రావాల్సిన లొకేషన్ కానీ ట్రైనింగ్ హాస్టల్ లొకేషన్ కానీ ప్రతి ఒక్కటి మీకు సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీ ఆధార్ కార్డు ఏదైతే నాకు సెండ్ చేసిన తర్వాత నేను కంపెనీకి సెండ్ చేస్తాను కదా. సెండ్ చేసిన తర్వాత వితిన్ 24 hours లోపల మీకు కాల్ బ్యాక్ అనేది ఎల్ఎన్టీ కంపెనీ నుంచి వస్తుంది. సో ఆ కంపెనీకి ఇది జస్ట్ ఓన్లీ 21 days ట్రైనింగ్ మాత్రమే. జాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. ఈ జాబ్ అనేది మనకి జస్ట్ ట్రైనింగ్ అయిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఎక్కడ ట్రైనింగ్ లో నువ్వు ఏ బ్యాచ్ లో ఉన్నావో ఆ నీ గ్రూప్ కి ఎవరైతే మీకు ట్రైనర్స్ ఉన్నారో సార్స్ వాళ్ళు మొత్తం టోటల్ గా మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేసుకుంటారు. వాళ్ళకి వచ్చిన రిక్వైర్మెంట్ డ్రైవర్స్ అదే ఆపరేటర్స్ ఎక్కడెక్కడ కావాలో అదనేది మీకు ఆ గ్రూప్ లో ప్రతి నెల మీకు అది ఎనీ అప్డేట్ వచ్చినా గానీ మీకు ఆ గ్రూప్ లో మీ అందరికి తెలుస్తుంది. ఎప్పుడు మనకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎంత శాలరీ వస్తుంది అనేది మనకి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. అలాగే నా సైడ్ నుంచి నేను ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉంటే ఖచ్చితంగా నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను మీకు. సో అలాగే మీకు ఇంకేదన్నా అక్కడ ఇన్ఫర్మేషన్ కావాల్సినా గానీ ఆ నెంబర్ లో నాకు వాట్సాప్ లో పైన మీరు నన్ను అడగొచ్చు, నేను చెప్తాను. నేను కూడా మీకు లొకేషన్ అనేది ప్రతి ఒక్కరికి నేను ప్రొవైడ్ చేస్తాను. మాక్సిమం మీకు సార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నా దాకా రావాల్సిన అవసరం లేదు. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ట్రైనింగ్ అనేది 21 days లో మీరు మ్యాక్సిమం ఆపరేటర్ స్కిల్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆపరేటర్ కాకుండా సేఫ్టీ గురించి కానీ మిషనరీ గురించి కానీ ఇంత క్లారిటీగా చెప్పే ట్రైనింగ్ సెంటర్ మనకి ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే నీకు టోటల్గా వెహికల్ గురించి చెప్పడమే కాకుండా నేర్పించడమే కాకుండా వెహికల్ గురించి కూడా చెప్తారనమాట. మన క్వశ్చన్స్ ఎంతవరకు ఉండాలంటే మిషన్ ఆపరేటింగ్ ఎంతవరకు అంతవరకు అడగొచ్చు. ఇంకా అంతకుమించి లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఆపరేటర్కి అవసరం ఉండదు కాబట్టి సో మనం వర్క్ ఎక్విప్మెంట్ గురించి మనం జస్ట్ ఆపరేటర్ కాబట్టి వర్క్ ఎలా చేయాలి, వర్క్ లో మనకి తేడా అనిపిస్తుంది అంటే లోడ్ చేసేటప్పుడు కానీ మనకేమన్నా పవర్ తక్కువైనప్పుడు కానీ వాటి గురించి ఏదైనా ఉంటే మీరు ఆ డిస్ప్లేలో సార్ మనకి క్లాస్ చెప్పేటప్పుడు డౌట్స్ ఉంటే మీకు క్లారిఫై చేస్తారు. సో మళ్ళీ ప్రాక్టికల్గా కూడా మీరు చేస్తారు కాబట్టి ఆ టైంలో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోతుగా వెళ్ళబాకండి సబ్జెక్ట్లో. మనం ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకే నేర్చుకోండి. మీకు అలాగే ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా ఉన్నా సార్ వాళ్ళని అడిగితే అక్కడ క్లాస్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కూడా అడగొచ్చు. నేను వాట్సాప్లో మీకు ప్రతి ఒక్కరికి చెప్తాను.